గౌతమ్ గారు డిస్కస్ చేద్దాం మిగిలిన గెస్టులు కూడా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి. మీరేం చెప్తారు? బీజేపీ నుంచి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇంకా చర్చలు జరుపుతున్నాం కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రితో అంటోంది. నేను ఏమంటున్నా అంటే రోజు మాట్లాడుతున్నాం, ఇంట్లో ఎక్స్పర్ట్స్ అందరు మాట్లాడుతున్నారు, అందులో అందరూ పూర్తి వివరాలతో గత కొద్ది రోజుల నుంచి మీకు ధన్యవాదాలు. కాళేశ్వరం మీద, సాగునీటి మీద, మనకు ఉత్తరం వైపు ఇటు దక్షిణ వైపు ఉన్న రెండు నదులు కృష్ణా గోదావరి మీద అనేక విశ్లేషణలు మన టీవీ ద్వారా చేస్తున్నాం. ప్రజలకు మెసేజ్ పోతున్నది, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది అంటే ఓవరాల్ గా ఏ ప్రాజెక్టు చూసినా కూడా కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఒక ప్రాజెక్టు పూర్తి చేసి నిధి తీసుకొద్దామని కానీ ఒక లాంగ్ స్టాండింగ్ అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కానీ ప్రభుత్వం దగ్గర లేదు. ఫస్ట్ దీర్ఘకాలిక ప్రణాళిక సాగునీటి మీద లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 33 మొదలుపెట్టి సరే 1.5 పూర్తి చేసి కొన్ని సగం ఆ పైన కూడా వచ్చిన ప్రాజెక్టులు టిల్ టుడే ఇప్పటికి ఇంకొన్ని పూర్తిగా ఎవరో సౌండ్ వస్తుందా ఇంకా పూర్తిగానే ఉన్నాయి. మరి అలాంటి ప్రాజెక్టులు ప్రయారిటీ బేస్ లో మరి ఈ ప్రభుత్వం పెట్టుకొని చేస్తారంటే అది ఒకటి. రెండోది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులలో ప్రధానంగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ప్రాణహిత కానీ, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టుల విషయంలో దీన్ని రిపేర్ చేయడం కానీ, కొత్త ప్రాజెక్టులకు ఇవ్వడం కానీ వాళ్ళకు లేదు. ఏమైనా కూడా వాళ్ళు ఏంటంటే ఒక మనం జూదం ఆడితే గ్యాంబ్లింగ్ చేస్తారు కదా, ఆ గ్యాంబ్లింగ్ లాగా ప్రజలు మభ్య పెడుతున్నారు. ఎట్లా మభ్య పెడుతున్నారంటే ఈ కాళేశ్వరం మీద ఒక 2 ఏళ్ళు నడిపి కమిటీ చేసి, కమిషన్ వేసి, అది వేసి, అసెంబ్లీలో పెట్టి బేడీలు వేస్తామని ఇవి అనేవి నడిపి కాంట్రాక్టర్ అందులో కాంట్రాక్టర్ ఎంత పెట్టుకుని అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని మరిపించేందుకు నిన్న కూడా దాన్ని మరిపించేందుకు అది రిపేర్ చేయకుండా ఉండేందుకు ప్రాణహితం పట్టుకోవచ్చు. ఆ ప్రాణహితం కూడా ఇప్పుడు ఎందుకంటే 4th బడ్జెట్ వస్తుంది, ఆ 4th బడ్జెట్ వచ్చే వరకు అటు ఇటు అంటారు, ఆ తర్వాత లాస్ట్ బడ్జెట్ లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయదు. కాబట్టి గోదావరి మీద వీళ్ళు నీళ్ళు ఇస్తారని లేదు, ఏం లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా నేను, గత సంవత్సరం 25-27లో ఒక 16 నాకు ఇంజనీర్లు చెప్పిన ప్రకారం లెక్క ప్రకారం 16 టీఎంసీలు దేవాలయం నుంచి ఎత్తిపోసింది. అక్కడ పోయిన సంవత్సరమే ఇరిగేషన్ మినిస్టర్ 3rd ఫేజ్ స్టార్ట్ చేసింది. మరి ఈ సంవత్సరం పెంచాలి కదా, 10 పంపులు ఉన్నాయి, 4 నుంచి 5 రోజులు ఎత్తిపోతే 5 టీఎంసీలు వస్తాయి ఒక రోజు. దాని కింద 6.5 లక్షల టార్గెట్. సరే కొంత నిర్మాణం కట్టి పెట్టింది, కానీ ఇప్పుడు నీళ్లు పోతుంటే మనం 6 టీఎంసీలతో తుపాకులో కూడా దగ్గర బ్యారేజ్ కట్టుకున్నాం, అది పూర్తయింది. మరి కట్టుకున్న తర్వాత వచ్చిన నీళ్ళను వచ్చినట్టు 10 పంపులు స్టార్ట్ చేసి నడపాలి కదా. వాళ్ళు మొన్నటి వరకు కూడా నాకు లేటెస్ట్ 5-6 రోజుల విషయం తెలియదు, మొన్నటి వరకు కూడా అన్ని పంపులు నడపలే. 5 పంపులు, 6 పంపులు, 7 పంపులు అన్ని నడిపితేనే రోజుకు ఒక 20% టీఎంసీ కూడా రాదు. మరి అలాంటిది వాళ్ళు ఉన్న నీళ్ళని అవైలబుల్ ఇవ్వంటేనో కాళేశ్వరం దగ్గర ఏదో రకరకాల సాకులు చెప్తున్నారు. కానీ అక్కడ ఏమైంది, మీరు మొత్తం నీళ్ళు ఎత్తిపోసి మీరు కుంటలు చెరువులు నింపేందుకు కానీ లేకపోతే రిజర్వాయర్లు నింపేందుకు కానీ మీకు ఏమైంది, దానికి ఏమైంది అంటే దానికి జవాబు లేదు. మరి మొత్తం పంపులు ఎందుకు స్టార్ట్ చేయరు, పంపులు ఏమైనా రిపేర్ ఉన్నాయంటే అది అన్ని ఉన్నాయని ఇంజనీర్లు అంటారు. మరి అన్ని ఉన్నాక ఎందుకు ఎత్తిపోయారు అంటే ఎత్తిపోయారు. అంటే నేనేమంటాను, ఈ కరువు కాలంలో వరంగల్ జిల్లాతో పాటు కొంత పార్ట్ అది నల్గొండ జిల్లాకు వస్తుంది, కొద్దిగా కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది. మరి అవి ఎత్తిపోయవచ్చు కదా. అది ఉన్న నీళ్ళను కూడా పంపులు రెడీ ఉండి నీళ్లుండి బ్యారేజ్ పూర్తయిన నీళ్ళని కూడా వాళ్ళు ఎత్తిపోయడం. అంటే ఇది మొత్తం ఉత్తర తెలంగాణను ఎండబెట్టేందుకు వీళ్ళు ఏ ప్రణాళిక వీళ్ళ దగ్గర లేదు. రైతులను పట్టించుకునే లేదు, సాగునీరు పట్టించుకునేది లేదు, ఉన్న నీళ్లను ఎత్తిపోస్తలేరు, ఖరాబ్ అయిన ప్రాజెక్టును అది చెడిపోయిన ప్రాజెక్టును రిపేర్ చేస్తలేరు. ఈ రిపేర్ తప్పించుకునేందుకు కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా ఏంటంటే ప్రాణహితం మొదలుపెట్టారు, అది కూడా వాళ్ళు చేయరు. కాబట్టి ఈ రకంగా గోదావరి నీళ్లను యూటిలైజ్ చేసుకునే క్రమంలో ఉన్న ప్రాజెక్టులను, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కానీ ఉన్న ప్రాజెక్టులను కానీ ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే మనం డెమోక్రసీలో 5 ఏళ్ళు ఉన్న పీరియడ్. వాస్తవం ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్కి ఎక్కడ ఉత్తర తెలంగాణ డివైడ్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం. అయితే వేణుగోపాల్ గారు ఇందాక విప్రకాష్ గారు మాట్లాడింది మీరు విన్నారు. కేవలం ఆంధ్రాకి నీళ్లు పంపించేందుకు మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను ఈ రకంగా తాకట్టు పెట్టారనేది ఆయన ఆరోపణ. ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు అందరూ దాంతో? ఆంధ్ర ముఖ్యమంత్రి యొక్క ప్రభావం తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారు. అట్లాగానండి. సరే ఇప్పుడు ప్రకాష్ గారు గోవర్ధన్ గారు నేను దాని విషయం మాట్లాడతాను. ప్రకాష్ గారు సరే వారికి ఉన్న నాయుడుతో వారు మాట్లాడింది, వారు చెప్పింది కొంత కరెక్టే కావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచించడంలో తప్పు కూడా లేదు. అంటే ఎందుకు లేదు అంటే ఇప్పుడు నువ్వు ఎత్తిపోయాల్సిన ఎత్తిపోస్తలేవు కాబట్టి, చేయాల్సిన రిపేర్లు చేస్తలేవు కాబట్టి. ఇంకోటి, కాళేశ్వరం 2012లో ప్రారంభించిన కానీ మనం 163 టీఎంసీలు ఎత్తిపోసినాం కేసీఆర్ దీనికి మన వీళ్ళు వచ్చేవారు.
మరి ఎందుకు అంటే అప్పుడు కాలం బాగైంది కాబట్టి మనం నీళ్ళు అవసరం పడలేదు కాబట్టి ఎత్తిపోతే రిటర్న్ అవుతాయి కాబట్టి మనం నవంబర్ తర్వాతనే ఎత్తిపోతున్నాయి, అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత ఎత్తిపోతున్న అవకాశం ఉన్నది కాబట్టి అప్పుడు ఇన్ని ఉన్న కాడికి తక్కువనే ఉన్న కాడికి ఎత్తిపోతున్నాం అన్నది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు పోతున్న నీళ్ళని ఎత్తిపోసేందుకు బ్యారేజ్ అడ్డం చేసింది. వీళ్ళు బ్యారేజ్ కాడ కనీసం పంపుల దగ్గరకు వచ్చిన నీళ్ళని కూడా ఎత్తిపోతాం సిద్ధంగా లేదు. కాబట్టి ఏదేం జరిగినా కూడా మనం ఎత్తిపోయగలిగిన నీళ్ళని ఎత్తిపోయలేదు, ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్న వాటిని కొంచెం ప్రయత్నం చేసి ఎత్తిపోయలేదు, రిపేర్ చేయలేదు. అంటే దీన్ని బట్టి టోటల్ నేనంటే 28 లక్షల పంపు సెట్లు సుమారు ఇప్పుడు ఉన్నాయి. దాని మీద ఒక పంపు సెట్ 2 ఎకరాలు వేసుకున్నా 56 లక్షల ఎకరాలు. అంటే పంపు సెట్లు నడవాలంటే కూడా గ్రౌండ్ వాటర్ ఉండాలి లేదా సర్ఫేస్ వాటర్ పడాలి. ఇప్పుడు ఓపెన్ వెల్స్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, కుంటల చెరువులు కానీ, మీడియం ప్రాజెక్ట్స్ కానీ ఎల్ల సుక్క నీళ్లు లేవు. గోదావరిలో మాత్రం నీళ్లు పోతున్నాయి. ఆ ఉన్న గోదావరిలో నీళ్ళు ఎంత వీలైతే ఎత్తుకొస్తాం. ఇది ప్రభుత్వం చేస్తాం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎన్నెనవో దాన్ని క్షమించాల్సిన అవసరం లేదు. క్షమించరా అని పాపం చేస్తున్నాం. రైట్. మనం ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. రవిశంకర్ గారు నమస్తే.